ఆయా సునంద ఇక ఆనందితో అవునానంది మీ మామయ్య గారి గుడికి వచ్చారు అని చెప్తూ ఉంటే ఇక శశికాంత్ ఆలోచిస్తూ ఉంటాడు. గుడిలో అమ్మాయి నాకు బొట్టు పెట్టింది. బొట్టు పెట్టిన తర్వాత నేను ఆ విషయం మర్చిపోయాను. అక్కడే బొట్టు చెరిపేసి ఉంటే ఇక్కడ వరకు వచ్చేది కాదు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక సునందతో నేను నేను మీరు వెళ్ళే గుడికి రాలేదమ్మా. ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తే అక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది. బొట్టు పెట్టుకొని దండం పెట్టుకున్నా అని చెప్తూ ఉంటే ఇక సునంద మేము వెళ్ళిన గుడికి రాలేదు అంటున్నారు. సరే, మేము ఏం గుడికి వెళ్ళామో మీకెలా తెలుసు అని అంటూ ఉంటే ఇక శశికాంత్ మనసులో ఒక తప్పు కవర్ చేయడానికి ఇంకో తప్పు చేస్తున్నానా అబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక చైతన్య మామ్ మీరు రెగ్యులర్ గా అదే గుడికి వెళ్తారు కదా, అందుకే అలా అన్నాడు డాడ్. అంతే కదా డాడ్ అని అంటూ ఉంటే అవునురా కరెక్ట్ చెప్పావు, అవును సునుందా అని అంటూ ఉంటాడు. ఓ అవునా, అలా చెప్పొచ్చు కదండి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఇక ఆనంది ప్రసాదం తీసుకోండి ఆదిత్య గారు, ప్రసాదం తీసుకోండి చైతన్య గారు అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు ప్రసాదం తీసుకోగాని ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉంటే ఇక చైతన్య న్యూస్ పేపర్ మడత పెట్టి తీసుకొని వెళ్తూ ఉంటే ఏంటిరా న్యూస్ పేపర్ ఇలా ఇవ్వరా నేను కూడా చదువుతాను అని అంటుంటే నువ్వు చదవకూడదనే తీసుకొని వెళ్తున్నాను అన్నయ్య. ఎందుకురా, మోరల్ వాల్యూస్ రోజు రోజుకి దిగజారిపోతున్నాయి అన్నయ్య. నిన్ను అంతలా కదిలించిన మోసం చెప్పురా అని అంటుంటే ఒక వ్యక్తి భార్యకు తెలియకుండా రెండో మ్యారేజ్ చేసుకున్నాడు. అవి ఈ రోజుల్లో కామన్ కదరా. ఇది మరి నీచంగా ఉందన్నయ్య. భర్త రెండో మ్యారేజ్ చేసుకున్న సంగతి ఫస్ట్ భార్యకు తెలిసిపోయింది. వాళ్ళ మధ్య పెద్ద గొడవే జరిగింది. విచిత్రం ఏమిటంటే భర్త ఫస్ట్ భార్యను వదిలేసి రెండో భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటే ఇక శశికాంత్ మనసులో ఇదంతా విని ఇది నా కథలా ఉన్నా నేను అలా చేయలేదురా అని అనుకుంటూ ఉంటాడు. ఇక చైతన్య వదిన నువ్వు లాయర్వి కదా, అలా వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం అని అడుగుతూ ఉంటే ఆనంది కొన్నిసార్లు న్యాయంగా కంటే ధర్మంగా ఆలోచించాలేమో. ఆ వ్యక్తి ఫస్ట్ భార్య కంటే రెండో భార్య దగ్గర ఉండే అవసరం ఉందేమో, అందుకే అలా వెళ్ళిపోయాడేమో అని అంటుంటే ఇక ఆదిత్య నువ్వు అలా ఎలా జడ్జిమెంట్ ఇవ్వగలవు ఆనంది, ఆ వ్యక్తి గురించి మనకు తెలిసి ఉండాలి లేదా అంతటి అనుభవమైన ఉండాలి అని అంటుంటే ఇక చైతన్య అలా అయితే ఈ క్వశ్చన్ మనం డాడ్ని అడగాలి. డాడ్ చెప్పండి, ఈ క్వశ్చన్ కి మీరైతే కరెక్ట్ గా చెప్పగలనిపిస్తుంది అని అంటుంటే ఇక సునంద కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఆయనని అడగకూడని క్వశ్చన్ అడిగినా సరే ఆయన దీనికి ఏ సమాధానం చెప్తారో చూడాలి అని చెప్పి దూరంగా ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య చెప్పండి నాన్న, మొదటి భార్యకి తెలియకుండా రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మొదటి భార్యకి ఆ విషయం తెలిసి రెండో భార్య దగ్గరికి వెళ్ళడం కరెక్టా కాదా, మీరు అనుభవంతో చెప్పండి అని అంటుంటే ఇక ఈ విషయం తెలిసిపోయింది కాబట్టి మొదటి భార్య కంటే రెండో భార్య దగ్గర అవసరం ఉండుండొచ్చు, అందుకే వెళ్ళిపోయాడేమో. కానీ ఒక రకంగా ఇది మాత్రం తప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక సునంద దూరం నుంచి చూసి నవ్వుతూ ఉంటుంది. అవును డాడ్, మీరు చెప్పింది కరెక్టే, ఇది ఒక రకంగా తప్పే. వీళ్ళకంటే వీళ్ళ పిల్లలే ఎక్కువగా సఫర్ అవుతారు అని చైతన్య అంటుంటే ఇక దూరం నుంచి చూస్తున్న సునంద అవును, అందుకే నేను ముందుగానే పిల్లల గురించి ఆలోచించి ఆ పూర్ణిమని నా భర్త జీవితంలోంచి వెళ్ళిపోమని చెప్పాను అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. అవునరా, ఇప్పుడు మీకు ఈ విషయం తెలిస్తే నన్ను అసహించుకుంటారో ఏంటో, కానీ అక్కడ నా కూతురికి నేను అన్యాయం చేయలేను కదా. నా కూతురికి ఇదంతా తెలియకుండా న్యాయం ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ సినిమాది 100% న్యాయం
జరగాలి, కానీ నా బిడ్డకి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏంది కరెక్ట్ కాదు? ఆ మనం ముందే అనుకున్నాం కదా అని పద్మమ్మ అంటుంటే, ఏంది ఆయన పిల్లలో మాట మొగుడు వినాలి అనుకుంటారు. ఎప్పుడున్నావయ్యా నువ్వు? గదే కదా జరుగుతుంది. గా కాలం ఎప్పుడో పోయింది. మొగుడి మాట పెళ్ళం వినడం. ఇప్పుడు పెళ్ళాల మాటే మొగుడు వింటున్నాడు. అబ్బో, అంత లేదు. నేను సింహం లాంటోని. నేను సింహాన్ని తెలుసా? అయితే నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదయ్యా, జూలో అన్నట్టుంటే, ఓ అలా కాదు అంటే నేను సింహం లాంటి మొగాన్ని అంటున్నాను. ఓహో గట్లనా, గదంతా ఇష్టపెట్టయ్యా, నేను చెప్పేది విను. నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఇంకోటి చెప్తున్నావేంటయ్యా అని పద్మమ్మ అంటుంటే, ఏంది, ఏం చెప్పాలి? నాకు ఒక అనుమానం ఉందయ్యా. ఏంది అది? అల్లుడు గారికి మన బిడ్డకి పెళ్ళయి ఎన్ని నెలలైందయ్యా? 10 నెలలైంది. మరి బిడ్డ తల్లిదండ్రుల గురించి అల్లుడు గారికి ఎలా తెలుసుకుంటాడు? పుట్టినరోజు నాడు బిడ్డకి వాళ్ళ తల్లిదండ్రుని ఎలా తీసుకొని వస్తాడు అని అంటుంటే, అల్లుడు గారు ఏమైనా మనలాగా చదువుకున్నోళ్ళ? బాగా చదువుకున్నోళ్ళు, తెలివైన వాళ్ళు, ఇంద్రజిత్తులు, మనకంటే ఎంతో తెలివైన వారు. అలాంటి వారు మన బిడ్డకి ఎలాగైనా కన్నులను తీసుకొస్తాడు. బిడ్డ పుట్టినరోజు నాడు అందరికి చూపిస్తాడు. ఇది జరుగుతుంది అని అంటుంటే, అది కూడా నిజమే. బిడ్డ పుట్టినరోజు తొందరగా వస్తే బాగుంటుందయ్యా. వచ్చిన రోజే వస్తుందే, అది రేపే రమ్మంటే వస్తుందా అని అంటుంటే, అవునరే, అది కూడా నిజమే అని చెప్పి ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది. ఇక రోడ్డు మీద చైత్ర పానీపూరి తింటూ ఉంటుంది. అన్న, ఈ పానీపూరి సూపర్ గా ఉంది అని చెప్పి తింటూ ఉంటుంది. ఇంకోసారి మా పూరిని కూడా తీసుకొని వస్తాను అని చెప్పి అంటుంటే, ఇక ఒకసారిగా సీతన్ పూరి కాకపోతే ఇడ్లీని తీసుకురా అని చెప్పి వస్తుంటాడు. ఓ హలో, పూరి అంటే మా అమ్మ తెలుసా? అవునా, ఇడ్లీ అంటే మీ తమ్ముడా? హలో, జోక్ వేస్తే నాకు నచ్చవు. ఆయన ఇడ్లీ మీ తమ్ముడు కాదని చెప్తే సరిపోతుంది కదా, ఇలా సీరియస్ అవ్వడం ఎందుకు అని అంటుంటే, ఆయన నీతో మాట్లాడడం వేస్ట్ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళి పక్కన ఉన్న కుర్చీలో కూర్చొని ఉంటుంది. ఇక సీతన్ నాకు ఒక ప్లేట్ దహిపూరి అని చెప్పి పక్కనే ఉన్న కుర్చీని తన పక్కన వేసుకొని కూర్చుంటూ ఉంటాడు. అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? దారిలో వెళ్తుంటే తెలిసిన అమ్మాయి కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఓహో అలాగా. ఆయన నువ్వు కావాలని వచ్చావని నాకు తెలుసు. నువ్వు రోమియోవి కదా, నన్ను ఏడిపించడానికి ఇక్కడికి వచ్చావు. హలో, నేను అదే పని అనుకుంటున్నావా? అవును, నీకు అదే పని. అయినా నీతో గొడవ పడడం నాకు పెద్ద పని అనుకుంటున్నావా? అది కాకుంటే నీకు మరే పని ఏముంది అని చైత్ర అంటుంటే, అలా అంత లేదమ్మా అని చెప్పి అంటుంటే, ఇక అప్పుడే దహిపూరి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక దహిపూరి తింటున్న సీతన్ సూపర్ గా ఉంది అని చెప్పి అంటుంటే, మీ టేస్ట్ మేడం టేస్ట్ ఒకటే అని అంటుంటే, అబ్బా, ఈవిడ గారి టేస్ట్ నా టేస్ట్ ఒకటా? అది ఇంపాసిబుల్ అని సీతన్ అంటుంటే, అవును, నువ్వు రెడ్, నేను గ్రీను, నేను మంచిదాన్ని, నువ్వు రోమియోవి. హలో, అంత వద్దమ్మా, నా ఆర్ట్ మెల్ట్ అవుతుంది. అంటే నీకు హృదయం కూడా ఉందా? మరేంటి? అయినా నువ్వు నాకు పరిచయం ఎందుకు అయ్యావు? నీ అదృష్టం అని సీతన్ అంటుంటే, అంత వద్దు, కాలానికి వెనుక తిప్పే అవకాశం ఉండుంటే ఆ రోజు నువ్వు వచ్చే ఆఫీస్కి నేను రాకుండా ఉండేదాన్ని తెలుసా అని చెప్పి ఇక కోపంగా వెళ్తూ ఉంటుంది. సేమ్ ఫీలింగ్ అని చెప్పి ఇక సీతన్ కూడా అదే మాట అంటూ ఉంటాడు. ఇక వెంటనే పానీపూరి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్న, నా బిల్లు ఎంత అయింది అని చెప్పి అంటుంటే, ఇక 60 అని చెప్పగానే, ఆ రోమియో బిల్ ఎంత అయింది అని చెప్పి అంటుంటే, హలో, నా బిల్లు నువ్వు కడతావా? నీ బిల్లు నువ్వు కట్టుకో. హలో, నీ బిల్లు నేను కట్టడం కాదు. అన్న, నువ్వెంతైంది ముందు చెప్పు. 100 అయింది అని చెప్పగానే, నీ బిల్లు నా బిల్లు నువ్వే కట్టాలి. ఏంటి, నేను కట్టాలా? ఆయన నీ బిల్లు నేను ఎందుకు కట్టాలి అని సీతను అంటుంటే, ఆ రోజు నువ్వు నా లంచ్ బాక్స్ తినలేదా? దానికి దీనికి సంబంధం ఏంటి? అవన్నీ నాకు తెలియదు. అన్న, ఈ రోమియోనే నా బిల్లు కడతాడు, అతని బిల్లు కూడా కడతాడు అని చెప్పి అంటుంటే,
అంతొద్దమ్మా, నీ బిల్లు నువ్వు కట్టుకో, నా బిల్లు నేను కడతాను. అయినా ఏమన్నా ఉంటే మనం ఆఫీస్లో చూసుకుందాం. ఎవరి బిల్లు వాళ్ళు కట్టాలి. అయినా నువ్వు జాబ్ చేస్తున్నావా, నేను జాబ్ చేస్తున్నానా అని అంటుంటే, ఇక ఇవన్నీ నాకెందుకమ్మా, ఎవరి బిల్లు వాళ్ళు కట్టండి అని చెప్పి తను అంటుంటే, సరే అని చెప్పి ఇద్దరు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇక కోపంగా చైత్ర చేతులు కడుకుంటూ ఉంటే, అవును నువ్వు రోజు పానీపూరి ఇక్కడే తింటావా, నీ కంట్లో పడ్డాను కదా, ఇక నుంచి ఇక్కడికి రాను, నువ్వు రోమియోవి కదా, అందుకే నేను ఇక్కడికి రాను అని అంటుంటే, నాది కూడా అదే ఫీలింగ్, అయినా మిస్కే మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నావు, రెండు జల్లు అని కోపంగా అంటుంటే, ఏ అని కోపంగా అంటూ ఉంటుంది, నీతో మాట్లాడడం కంటే ఊరుకోవడం మంచిది అని చెప్పి, రెండు జల్లు రెండు జల్లు రెండు జల్లు అని చెప్పి ఇక అంటుంటే కోపంగా, పోరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పోవే ఓంకి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇక కోపంగా చైత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన మా అక్క దీన్ని ఎలా భరిస్తుందో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక పూర్ణిమ బట్టలు సరుడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఒక్కసారిగా బట్టలు మడత పెడుతూ ఉంటే అందులోంచి శశికాంత్ పూర్ణిమ దిగిన ఫోటో కింద పడుతూ ఉంటుంది. అది తీసిన పూర్ణిమ, నాకు ఉన్న జ్ఞాపకం ఇదొకటే అండి అని చెప్పి గతంని ఆలోచించుకుంటూ ఉంటుంది. గతంలో సునంద చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఆ సంఘటన జరగబోయి ఉంటే మన ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. ఈరోజు నా కూతురికి నాన్న అనేవాడు ఉండేవాడు, నాన్న ఆప్యాయత ఉండేది, నాన్న ఎలా ఉంటాడో తనకు తెలిసేది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అయినా ఏం చేస్తాం, నా అదృష్టం ఇలా ఉంది. ఆయన నేను నీకోసమే ఆలోచించాను, కానీ నా కూతురు కోసం ఆలోచించలేదు, ఏం చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక చైత్ర పూరి అని చెప్పి గట్టిగా అంటుంటే ఒక్కసారిగా ఫోటో కింద పడిపోతూ ఉంటుంది. ఇక టెన్షన్ లో పూర్ణిమ ఫోటోని చూస్తూ ఉంటుంది. ఏంటి పూరి, నాకు ఆకలిస్తుందంటే నువ్వు ఇక్కడ తాపిగా బట్టలు మడత పెడుతూ కూర్చున్నావు, ఈ బట్టలన్నీ తర్వాత మడత పెడుతూ గానీ ముందు ఆకలిస్తుంది తిందాం పదా అని చెప్పి అంటుంటే, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లేదమ్మా, అమ్మ అన్నావంటే ఏదో ఆలోచిస్తున్నావు, లేదంటే రావే పోవే అనేదాన్ని, అదేం లేదే అని చెప్పి అంటుంటే, అవును నీ ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేశాడా, ఏ ఫ్రెండ్, అదే ఈరోజు నన్ను కలుస్తాడని చెప్పావు కదా, లేదే ఫోన్ చేయలేదు, సరే మనం అతని ఇంటికి వెళ్దాం, అతన్ని కలుద్దాం, లేదమ్మా తను చాలా దూరంగా ఉంటాడు, అంత దూరంగా ఉంటాడా, అవును తను నీ ఫ్రెండే కదా, బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా, సరేలే ఏం చేద్దాం, ఆయన మనకి మనమే ఉన్నాం కదా, ఎవరూ లేరు కదా, నీకు నువ్వు నాకు నేను అంతే, ఎప్పటికైనా ముందు మనం వెళ్దాం పదా అని చెప్పి ఇక చైత్ర వెళ్తూ ఉంటే, ఇక అమ్మాయి అని చెప్పి ఇక ఫోటోని తీస్తూ ఉంటుంది. ఈ ఫోటోని ఏదో ఒక రోజు చైత్రకి చూపించే అవసరం రావచ్చు, అందుకే ఈ ఫోటోని నా దగ్గర పెట్టుకున్నాను, కానీ ఏదో ఒక రోజు ఈ అవసరం వచ్చినా సరే ఈ ఫోటో పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో ఈ ఫోటోని చూపించే అవసరం రాకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ సినిమాది ఇద్దరు పడుకుంటూ ఉంటారు. అయినా ఈ చుక్కలు లెక్క పెడుతూ ఎంతసేపు అని ఉండాలి, నువ్వు ఒక పాట పాడే అని చెప్పి అంటుంటే, నేను పాట పాడితే అందరూ లగెత్తుకొని వెళ్తారు, నువ్వు పాట పాడయ్యా అని అంటుంటే, నా పాట తిరుపతి లడ్డు లాంటిదే, వద్దు అని చెప్పి అంటుంటే, పర్లేదయ్యా పాడు అని చెప్పి ఇక ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక సీను వస్తూ ఉంటాడు. ఇక సీను ఇద్దరిని చూసి అటు వెళ్తూ ఉంటాడు. ఇక ప్రోమోలో చైతన్య ఆనంద్ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ ని చూసి, అమ్మ నువ్వు నేను నాకు బొట్టు పెట్టినావు కదా గుడిలో అని అంటుంటే, అవును సార్ అని చెప్పి అంటుంటే అప్పుడే ఆనంది వచ్చి, మామయ్య గారు తినే నా అసిస్టెంట్ గా లీగల్ టీమ్ లో జాయిన్ అయింది అని చెప్పి అంటూ ఉంటే, అవునా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆఫీస్ లో సిస్టమ్ ప్రాబ్లం ఉంటే ఇంటికి రమ్మని చెప్పాను వర్క్ చేయడానికి, అవునా అమ్మ, హ్యాపీగా మీరు వర్క్ చేసుకోండి అని చెప్పి అంటుంటే ఇక ఇద్దరు వర్క్ చేసుకుంటుంటారు. ఇక ఫోన్ ఒక దగ్గర పెడుతూ ఉంటుంది చైత్ర. ఇక అప్పుడే పూర్ణిమ కాల్ చేస్తూ ఉంటే ఇక అది విన్న సునంద శశికాంత్ ఇద్దరు ఫోన్ దగ్గరికి వస్తూ ఉంటారు. మరి సునంద శశికాంత్ లో ఇద్దరిలో ఎవరు ఆ ఫోన్ చూస్తారో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.